ఇవాళ రాజస్థాన్లో థర్డ్ లాంగ్వేజ్గా ఉర్దూని తీసి కుర్చీ మడత పెట్టి అని అన్నది రాజస్థాన్ ప్రభుత్వం. మన సర్కారు ఉంటే మన డెసిషన్స్ ఎట్లుంటాయో చూడుండ్రి. ఏ పేపర్లో నన్ను వచ్చిందా, ఏ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారా? చర్చ జరగాలనా వద్దా? చర్చ జరగాలనా వద్దా? రాజస్థాన్లో మన సర్కారు ఉన్నది. ఉర్దూ ఏంది? ఉర్దూ ఎక్కడికైనా వచ్చింది? ఇది బాబర్ దేశమా భారతదేశమా? ముమ్మాటికి నిన్న ఇయాల రేపు ఎల్లప్పుడూ ఇది భారతే. మా గురువుగారితో ఇవాళ పొద్దున మాట్లాడుకుంటా నేను వస్తున్నా. ఆయన ఒక చిన్న సన్నివేశం చెప్పిండు నాకు మా గురువుగారు. అది కరెక్ట్, అది కరెక్ట్. నేషనాలిటీ, నీ నేషనాలిటీ ఏంది అని అంటే ఇండియన్ అని రాస్తావు. నీ రిలీజన్ ఏంది అని చెప్పి రాస్తే నువ్వు హిందూ అని రాస్తావు. బట్ ఒక సనాతన ధర్మ ఫాలో అయ్యేటోడికి నేషనాలిటీ హిందువే అని రిలీజను హిందువే. నాది రిలీజన్ కాదు కదరా, నాది ధర్మం. అందులో రిలీజన్ ఏంది? నేను శైవుణ్ణి ఉండొచ్చు, వైష్ణవుణ్ణి ఉండొచ్చు. ఈ డిఫరెన్స్ అనేది మధ్యలో ఏవైతే వచ్చినాయి ఉన్నాయి చూడు, ఇది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ నా ధర్మంలో ఎప్పుడు క్రియేట్ చేయలే. దీన్ని పెంచి పోషించి నెయ్యేసి దాన్ని లేపింది మీరు. దానికి బలైనం మేము, నేను కాదని అంటలేను. అందుకే ఇప్పుడు నా బలగాన్ని దగ్గర తీసుకురావడానికి చూస్తున్నా. ఇవాళ నా బలగం నా భారత్లోనే కాదు యావత్ ప్రపంచంలో దగ్గరగా అవుతున్నది. రాజస్థాన్లో చిన్న అడుగు పడ్డది, ఉర్దూ పక్కకు జరుపు, సంస్కృతి కాదురా థర్డ్ లాంగ్వేజ్ కింద పెట్టాలా అని చెప్పిండ్రు. ఇది చుమ్మేశ్వరి స్టెప్పా కాదా? ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇవాళ జపాన్ టోక్యోలా నీ నా గర్వం, నీ నా గౌరవం, నీ నా గర్జించి మాట్లాడే హైందవ స్వరాజ్ సంస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టాచ్యూ టోక్యోలో కనబడుతున్నది. బాబర్ గాంధీ పెట్టిర్రా, ఔరంగాంధీ పెట్టిర్రా, అక్బర్ గాంధీ పెట్టిర్రా, బిడ్డలను పెళ్లి చేసుకున్న షాజహాన్ గాంధీ పెట్టిర్రా? పెట్టరు. ఇజ్జత్ పోతుంది పెట్టుకుంటే. ఉన్నదేందని చెప్పుకోనికి వెళ్ళదు. ఇది ఫ్యాక్టు, ఇది ఫ్యాక్టు. సో ఈ ధర్మంలో పుట్టినందుకు నువ్వు గర్వించు, గర్జించు. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కుర్చీ మడత పెట్టి భారత్ మాతాకి జై నీకు అప్పచెప్తున్నాయి. నువ్వు కమెంట్ ఫిలప్ చేసుకో.